ఏప్రిల్ 8 తర్వాత ఈ 4 రాశి వారికి మీరు వద్దనుకున్న ధనం వచ్చి మీ దగ్గర చేరుతుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి మనిషికి తన గురించి తనకు తెలుసుకోవాలని ఎంతో అనుకుంటుంటాడు. అలాగే తను ఎవరిని కలుస్తాడో, ఎవరితో సన్నిహితంగా ఉంటాడో, తన చుట్టూ ఉన్నవారి గురించో, తను ఇష్టపడిన వారి గురించో కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవాలని అనుకుంటాడు. అయితే మనం వారితో కలిసి ట్రావెల్ చేస్తే వారు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు. మన గురించి అదేవిధంగా పక్కవారి గురించి తెలుసుకోవాలంటే మాత్రం వారి రాశుల గురించి తెలిస్తే చాలు, వారు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయచ్చు. అయితే కొంతమంది ఏదో పోగొట్టుకున్నట్లుగా కనిపిస్తారు. అలాగే ఎంత సంపాదించినా మనశ్శాంతి అనేది వారికి ఉండదు. అది వారు పుట్టిన టైం అలాగే నిర్ధారించబడి ఉంటుంది. అయితే వీటికి కొన్ని పరిష్కారాలు చేసుకోవడం వలన వీటిని కొంతవరకు అధిగమించి శుభఫలితాలు పొందవచ్చు. కానీ ఏప్రిల్ 8 నుంచి ఏ పని చేయకపోయినా ఈ 4 రాశుల వారికి ధనం వచ్చి పడుతుంది. ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిగా వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించిన వారికి శుక్రరాశి ప్రభావం అధికంగా ఉంటుంది. అందువల్ల వీరు ఏప్రిల్ 8 తర్వాత నుంచి అధికంగా ధనం సంపాదిస్తారు. వీరి ఆలోచనలను ఆచరణలో పెడతారు, అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. పెద్దలు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం లడ్డూను నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తే ఎంతో మేలు జరుగుతుందని చెప్పాలి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉన్నవారికి కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఈ సంవత్సరం స్థల సేకరణ, గృహ నిర్మాణ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల వారు పురోగతి సాధిస్తారు. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో ఈ ఏప్రిల్ 8 తర్వాత నుంచి బాగా పురోగతి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసానికి ఏప్రిల్ 8 తర్వాత నుంచి అనుకూలమైన కాలం. కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంది. అదేవిధంగా కొత్తగా ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశిలో జన్మించిన వారు విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి. భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. అధికంగా శ్రమిస్తూ ఉంటారు. అన్ని పనుల్లో అందరికంటే ముందుగా ఉంటారు. వీరికి అన్ని వేళలా ధనం పుష్కలంగా ఉంటుంది. అయితే వీరు పైకి గంభీరంగా ఉంటారు. వీరికి అన్ని వేళలా ధనం పుష్కలంగా ఉంటుంది. పైకి గంభీరంగా ఉన్నా కానీ లోపల మాత్రం చాలా పిరికివారై ఉంటారు. వీరికి 2018 ఎక్కువ విజయ అవకాశాలు రాకపోయినా ఈ ఏప్రిల్ 8 నుంచి మాత్రం మంచి ఫలితాలు అందుకుంటారు. వీరు సూర్య భగవానుడి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పాలి. ఇక ఆఖరిగా వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో పుట్టినవారు ఈ ఏప్రిల్ 8 నుంచి ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మకత రంగాల్లో రాణిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఎప్పుడు కూడా హోదాగా బ్రతకాలని అనుకుంటారు. ఈ ఏడాది వీళ్లకు కోటీశ్వరులయ్యే అవకాశ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. 9, 3 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా వాహనాలు నడిపే సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ 4 రాశి వారు మాత్రం ఈ ఏప్రిల్ 8 నుంచి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ ఏడు వీరికి అన్నింటా విజయం వరిస్తుందని చెప్పుకోవాలి. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతోమంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం
తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు, ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి, ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.